మీ అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, రైట్. మా యాజమాన్యం కానీ మేమందరం కానీ మీకు అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తున్నాం. మరి నెక్స్ట్ ఇయర్ కల్లా మీరందరూ గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా మరి రిజిస్టర్లో సంతకాలు పెట్టాలని, జీతాలు తొలి జీతాలు తీసుకొని మరి ఆనందంగా మీ సంతోషాన్ని మాతో పంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సిద్ధమా? 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 ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మీరంతా కూడా ఈ సెలబ్రేషన్స్ ఇలా కూర్చుండి మీ పాఠశాలల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాబోయే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి మహామహోపాధ్యాయుడు, మహావిద్యావేత్త, మహాతత్వవేత్త, మార్గదర్శి, అపార పాండితీ ప్రకర్షుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. ఇదివరకైతే ఇచ్చేవాడు ఈ బిట్టు, ఇప్పుడు అంత తేలిక బిట్లు ఇవ్వట్లా. ఇదివరకు ఇచ్చాడు 92, 94 డిఎస్సీలకి ఇటువంటి తేలికి ఇచ్చేవాడు. నా దగ్గర ఉన్నాయి ఆ పేపర్లు ఇంకా. అయినటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ జన్మదినోత్సవం మీకు బర్త్డే చేయాలని వచ్చాము అని అంటే ఆయన అన్నాడు విశాల మనసుతో, నాకెందుకు, నేను ఉపాధ్యాయుడిని కదా, ఉపాధ్యాయునికి గుర్తుండేటట్టు సెప్టెంబర్ 5 నా జన్మదినం కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం జరపండి అని అన్నట్టు విశాల మనసుతో. అప్పటి నుంచి కూడా మనకి ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అలా ఏమీ లేని స్థితి నుండి, అత్యంత పేదరికం నుండి అత్యంత విద్యా వ్యవస్థలో మంచి పేరు గడించి అత్యున్నత స్థాయికి వెళ్ళాడు. అటువంటి మహానుభావుడు మన రాధాకృష్ణన్. కాబట్టి అలాంటి మహానుభావుడు. ఈ నుంచి మనం ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటి? మనమందరం కూడా పేదవారమే. చాలామంది పేదవాళ్ళు ఉంటారు మనలో. మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అత్యంత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, ఎక్కడ ఆయన, వాళ్ళ నాన్న పేరు వీరస్వామి. ఆయన బాబు నిన్ను చదివించే స్తోమత నాకు లేదు, మనం పూజారి బతుకుదాం, పూజారిగా సెటిల్ అయిపోమన్నాడు. కానీ నాన్న నాకు చదువుకోవాలని ఉందన్నాడు. మరి నా దగ్గర సొమ్ము లేదురా అంటే, సరే నీ బాధ నువ్వు పడు అని వదిలేశాడు. అతను మంచి మెరిట్తో మిషన్ స్కూల్లో చేరి, 1888 కదా ఆయన పుట్టింది, అప్పట్లో మిషన్ స్కూల్లో చేరి మంచి స్కాలర్షిప్లు పొంది మొత్తం స్కాలర్షిప్లు చదివేయింది మొత్తం. అలా అత్యున్నత స్థాయికి వెళ్ళి, అది మనం ఆయనలో తీసుకోవాల్సినటువంటి ఆదర్శం. అలాంటి మహానుభావుడు అనమాట. అలా ఉపాధ్యాయ వృత్తిలో చక్కని పేరు తెచ్చుకోవడం అంటే ఏంటో తెలిసే ఉండదు. ఈ స్టోరీ కూడా మీకు, ఆయన మైసూర్లో చేస్తూ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయితే కలకత్తాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు కోరుకుని తీసుకెళ్తున్నారు. ఈయన తీసుకువెళ్ళేటప్పుడు ఆ విద్యార్థులందరూ ఏం చేశారు, గుర్రబండి ఒకటి తీసుకుని దానికి చక్కని అలంకరణ చేసి దాని మీద ఈయన్ని కూర్చోబెట్టి వాళ్ళు గుర్రాలుగా ఉండి మైసూరు స్టేషన్ వరకు తీసుకెళ్ళి ఆ రైలు ఎక్కించారు. ఉపాధ్యాయుడికి అంతకంటే గౌరవం ఇంకా ఏముంటుంది, అంత గౌరవం పొందాడు అనమాట. అది ఎన్నో వృత్తులు ఉన్నాయి, కానీ ఆ వృత్తుల వాళ్ళందరినీ తయారు చేసేది ఎవరో? ఈయనే. డాక్టర్ పనే చేస్తాడు, ఇంజనీర్ పనే చేస్తాడు, ఒక అకౌంటెంట్ పనే చేస్తాడు. కానీ ఉపాధ్యాయుడు వీళ్ళందరినీ తయారు చేస్తుంటాడు. అందుకనే
నోబెల్ వృత్తి అంటారు దీన్ని, చాలా పవిత్రమైనటువంటి వృత్తి. మరి ఈ వృత్తిలో మరి ఉపాధ్యాయుడు ముందు విద్యార్థులతో మమేకం అవ్వాలి. నాగేశ్వరరావు మాస్టర్ మాట్లాడుతుంటే మీరు ఎందుకు అంత స్పందిస్తున్నారో, ఆయన మీతో మమేకం అయిపోయాడు, కలిసిపోయాడు. మనం రేపు కూడా తెలుసుకోవాల్సింది అదే, మమేకం. ఉపాధ్యాయుడు నమామిగా ఉండాలంట. నమామి ఇది ఒక అబ్రివేషను. నవ్వుతూ మాట్లాడే మిత్రుడు, నవ్వుతూ మాట్లాడే మిత్రుడిగా ఉండాలన్నమాట. వాళ్ళ మనస్సులో స్థానం సంపాదించుకోవాలి ఉపాధ్యాయుడు. ఎలా? గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది, ప్రతి పలుకు పాట అవుతుంది. గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది, ప్రతి పలుకు పాట అవుతుంది. పంతులోరి ప్రేమను చూస్తే అమ్మా నాన్న అనిపించాలి, బడి లోపల అడుగిడగానే కేరింతలు వినిపించాలి, బడి లోపల అడుగిడగానే కేరింతలు వినిపించాలి. ఆటపాటలు పాఠాలు బడిలోనే అగుపించాలి, టీచర్లు చెప్పే పాఠాలు మిఠాయిలను మరిపించాలి, టీచర్లు చెప్పే పాఠాలు మిఠాయిలను మరిపించాలి. బడి అంటే జైలు కాదని చల్లనైనా అమ్మఒడి అని, బడి అంటే జైలు కాదని చల్లనైన అమ్మఒడి అని. పిల్లలంతా భావించాలి, విద్యార్థులు వికసించాలి, పిల్లలంతా భావించాలి, విద్యార్థులు వికసించాలి. గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది, ప్రతి పలుకు పాట అవుతుంది. అలా మనసులో పెట్టుకుని మనం విద్యార్థుల్ని ముందు చక్కగా మన దగ్గరికి తీసుకుంటే, కొంతమంది ఉపాధ్యాయులకు చాలా భయం, వాడు ఏం అడుగుతాడోనని. వాడు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము నిజంగా. వాడికి అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో నుంచే గొప్పవాళ్ళు పుట్టారు. వై క్వశ్చన్స్, వై, ఎందుకు ఎందుకు ఎందుకు. అమ్మ నీళ్లు అక్కడ కాగుతున్నాయి, ఆ రేఖ ఎందుకు అట్లా పైకి లేస్తుంది అన్నట. 4 ఏళ్ల జేమ్స్ వాట్ అన్నాడు. అంటే నీరు అంటే మండుతున్నప్పుడు వస్తుంది కదా దానికి ఆవిరి, అందుకే లేస్తుందిలే అందంట. ఆవిడకి అంతవరకు ఆవిరి ఉంటే లేవాలా ఏంటి అమ్మా అని అన్నాడు. వీడు వదల్లా. ఏమో నాకు తెలియదు అదంతా, తెలియదు పాపం. మీ మాస్టర్ని అడిగాడు వెళ్ళి. వదల్లా వీడు వెళ్ళి మాస్టర్కి తెలుసు ఆవిరికి శక్తి ఉందని, ఆ శక్తి వల్ల అది పైకి లేస్తుందని చెప్పాడు. ఓహో అదే అని వీడి మనసులో పడిపోయి అప్పుడు ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడు ఈయన. ఎవరో జేమ్స్ వాట్. అదే రైలు ఇంజిన్కి మూల రూపం అదేనమాట. అలా వై క్వశ్చన్స్, ఎందుకు 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 అనేటువంటి ప్రశ్నలు పిల్లలు వేస్తారనమాట. వాటికి మనం సిద్ధమై ఉండాలి. చాలా కష్టం చెప్పడం, తర్వాత అయినా చెప్పొచ్చు, కానీ కూర్చో దరిద్ర ప్రశ్న నువ్వునా అని అనకూడదు ఎవరు నేను. కాబట్టి అలా ఉపాధ్యాయుడు వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నట్టు, అలా సంపాదించుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అలా ఈ దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అనమాట. అందువల్ల మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఉపాధ్యాయులుగా మీరు కూడా చక్కగా రాణించేటట్లుగా అలాంటి కార్యక్రమాలు తర్వాత చేపడుతున్నారు. కానీ మీరు అందరికీ ఏమీ అనుమానం ఏమక్కర్లేదు. ఈ డిఎస్సీలు పడుతూ ఉంటే మీకు అధైర్యం ఏమక్కర్లేదు. మీరందరూ కూడా ఉపాధ్యాయులు అవుతారో తప్పనిసరిగా. నా తరఫున కొట్టండి చప్పట్లో. మీరు ఒక మంచి సంస్థలో చేరారని నేను ఒక పావు గంటలోనే కనిపెట్టేశా. అక్కడ నాగేశ్వరరావు గారు పాఠం చెబుతుంటే నేను అక్కడే కూర్చుని ఉన్నా. అనర్గళంగా ఏం చూడకుండా, పుస్తకం అనేది ఏమి చూడకుండా కూడా ఆయనకి అవపోసన పట్టేసేసాడు ఈ సైకాలజీని. ఆయనకి నిద్రలో లేచి అడిగినా అదే చెప్తారు ఇక ఆయన. అదనమాట. అలా మరి అట్లా మీరు ఉపాధ్యాయుడు ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు? శుద్ధ ముక్క మా నేస్తం, శుద్ధ ముక్క అంటే చాక్ పీసు, శుద్ధ ముక్క మా నేస్తం, నల్లబల్ల మా క్షేత్రం. నల్లబల్ల బ్లాక్ బోర్డ్ రాయడం, నల్లబల్ల మా క్షేత్రం, పాఠ్యాంశాలే మా ప్రాణం, సహపాఠ్యాంశాలే మా ఊపిరి, క్లాసు రూము కైలాసం, పాఠశాల వైకుంఠం
అలా మొత్తం పాఠశాల మొత్తాన్ని మమేకమై ఉండేవాళ్ళు అనమాట ఉపాధ్యాయులు. అందువల్ల మేము వాళ్ళ దగ్గర చదువుకున్నాం. మా తెలుగు మీడియం. మరి మేము ఇవాళ చక్కగా ఉన్నత స్థితికే వెళ్ళాం. ఎందుకంటే మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అంత కమిటెడ్ ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు కూడా ఉన్నారు, లేవనాను, సంఖ్య తగ్గింది. అది ఇవాళ ఆ ఊళ్ళో ఉండడం. ఇదివరకు నేను పనిచేసినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ అవి అక్కడే ఉండేవాడిని. నేను 74లో అపాయింట్మెంట్ అయ్యాను. అక్కడే ఉండేవాడిని తెలుగు పండిట్గా. ఆ ఊళ్ళో అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పాపం ప్రేమగా గడ్డమణి కొండూరు అని గడ్డమణి కానీ ఇక్కడ ఉందన్నమాట. అలా మీరు కనుక ఆ ఊళ్ళో ఉంటే ఇప్పటికి కూడా చేయగలరు వాళ్ళు. మీరు అక్కడ ఒక మార్గదర్శకులుగా ఉంటారన్నమాట. సరే, ఇది వేరే పక్షం అనుకోండి. కాబట్టి అలా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గొప్పదనం అది. ద క్వాలిటీ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ సిటిజన్స్. ద క్వాలిటీ ఆఫ్ సిటిజన్స్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. The quality of education depends upon the quality of teachers. The quality of teachers. నాణ్యమైన ఉపాధ్యాయులు కనుకుంటే నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన పౌరుల్ని తయారు చేయగలరు. కాబట్టి అలా నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఈ దేశానికి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కేవలం ఏదో పాఠం చెప్పేసేసి వెళ్ళిపోవడమే కాదు, ఆయన సర్వతోముఖాభివృద్ధికి, పిల్లల్లో ప్రేరణాత్మకంగా ఉండేటట్టు, కార్యోన్ముఖుల్ని చేసేటట్లు అలా ఉండాలన్నమాట. మామూలుగా అంటూ ఉంటారు, ఏ బ్యాడ్ టీచర్ కంప్లైన్స్, ఎన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్. ఎన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్. ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్. ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్ అండ్ ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. ఇన్స్పిరేషన్ కలిగించేవాడు గొప్ప ఉపాధ్యాయుడు అనమాట. అలా అలాంటి ఉపాధ్యాయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణన్. సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడు కాదనమాట. కాబట్టి మీరు కూడా అలా చేస్తూ ఇంకా 2-3 చోట్లకి వెళ్ళాలి. చేస్తూ మీరంతా కూడా కష్టపడి శ్రమ, దీక్ష, పట్టుదల 4 స్తంభాలుగా చేసుకుని మీరు శ్రద్ధతో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. ఈ శ్లోకం ఎప్పుడన్నా, పద్యం కాదు ఇది, శ్లోకం విన్నారా ఎప్పుడన్నా? ఎక్కడ విన్నారో? శవాల దగ్గర వింటున్నాం. దురదృష్టం. భగవద్గీత ఎక్కడ పెడుతున్నారు ఇవాళ? శవాల దగ్గర పెడుతున్నారు. ఎంత అపచారం. పెట్టలే పోని, బతికున్న వాళ్ళ దగ్గర కూడా పెట్టండి. అది నేను అనేది. పెడితే పెట్టావు శవాల దగ్గర, అక్కడ మంచిదే పోని. బ్రతికున్న వాళ్ళ దగ్గర పెట్టట్లా దాంట్లో. ఇది ప్రతి కార్యసాధకుడికి కావాల్సింది. మీరు డిఎస్సి అని కాదు, ఇంకోటని కాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది. తత్పర సంయతి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియాలు ఎన్ని? 5 ఆర్గాన్స్, పంచేంద్రియాలు. ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి మోస్ట్ డేంజరస్. కంట్రోల్లో పెట్టుకోపోతే కన్నేమంటది? పుస్తకం చదువుదాం అంటది. ఏంటి ఎప్పుడును ఏమంటది? టీవీ చూద్దాం, సినిమా చూద్దాం, ఫోన్. ఇవాళ ఫోన్ ఎక్కువ అయిపోయింది. అసలు ఫోన్ కూర్చుని కాదు, నుంచుని కాదు, నడుస్తాను కాదు, మొత్తం ఫోనే. ఒక ఆయన ఫోన్ చూసుకుంటూ పక్కింటోకి వెళ్ళిపోయాడు. దృష్టి ఎక్కడుంది? ఫోన్ మీద ఉంది. పక్కింటోకి వెళ్ళిపోయాడు. పక్కింటి ఆవిడ కూడా ఫోన్ చూసుకుంటుంది. ఈయన భార్య కాదు, పక్కింటి ఆవిడ ఫోన్ చూసుకుంటుంది. ఆవిడ ఫోన్ చూసుకుంటుంది ఇంట్లో. చూసుకుని వాళ్ళ ఆయనే వచ్చాడనుకుని టీ తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టిందంట. ఈయన ఫోన్ దృష్టిలో ఉంది కదా, టీ వచ్చింది, ఎవరైతే మనగా అని ఈ టీ తాగేసాడు. టీ తాగేసాక ఫోన్ చూసుకుంటున్నాడు. దృష్టి అంతా ఫోనే. ఇంతలో ఒక అసలోడు వచ్చాడు. అసలోడు అంటే ఇంటి ఆయన వచ్చాడు. ఇంటి ఆయన వచ్చి ఆయన ఫోన్ చూసుకుంటానే వచ్చాడు. ఆయన మామూలుగా రాలా. ఆయన ఫోన్ చూసుకుంటా వచ్చి ఇదేంటి, ఇది నా ఇల్లు కదా, ఎవడో ఉన్నాడు ఇక్కడ, నా ఇల్లు కదా అని పక్కింటికి పోయాడంటే. అందువల్ల అంత ఘోరంగా ఇవాళ మనం దానికి కట్టుబడిపోయాం. సెల్ బందీలం ఇవాళ. సెల్ అంటే మామూలుగా జైలు.
ఇదేమో మామూలుగానే ఇది సెల్లు. ఆకలుండదు, దాహముండదు, సెల్లు చూస్తుంటే వేరే ఆశ ఉండదు, ధ్యాస ఉండదు, ఫోను తోడుంటే ఇదో పాట నేను ప్యారడీలు రాస్తూ ఉంటాను సరదాగా. ఆ ప్యారడీ అలాగనమాట. అలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి. మన పని మీద శ్రద్ధ ఉండాలి. మీ వయస్సు ఏంటి? మీ వయస్సు రకరకాలుగా పరుగులు తీసే వయస్సు. డోంట్ డ్రీమ్ అబౌట్ బ్యూటీ, డోంట్ డ్రీమ్ అబౌట్ బ్యూటీ, ఇట్ స్పాయిల్ యువర్ డ్యూటీ. డ్రీమ్ అబౌట్ డ్యూటీ, డ్రీమ్ అబౌట్ డ్యూటీ, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటీ, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటీ. అందువల్ల ప్రేమ దోమ రెండు డేంజరే. ప్రేమ డేంజరే, దోమ డేంజర్, మోస్ట్ డేంజరస్. ఇవాళ విజృంభించేసినాయి. సరే ప్రేమ ఈ వయసులో మీకు కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ. లవ్, ఇట్ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈజ్ ఓన్లీ లస్ట్. లస్ట్ చూసుకోండి అర్థం, ఇంటికి వెళ్ళి లస్ట్కి ఏంటో అర్థం ఉంటుందో. కాబట్టి అలా కాకుండా మీరు మనస్సు కోతి లాంటిది. ఇది కోతి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు దూకుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు నిగ్రహంగా ఉండి చక్కగా ఈ మనం ఏ కార్యంలో ఉన్నాం ఆ పట్టుదలతో ఉండాలన్నమాట. అలాగే దోమ కూడా చాలా డేంజరే. ప్యారడీ అన్నగా దోమ మీద ప్యారడీ రాశా సరదాగా. ఇదే పాట మీకు తర్వాత మీరు చెప్తారు. దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటే ఇది ఒక కారణం ఉండి రాశానులే, తర్వాత చెప్తుంది. దోమల వల్ల వచ్చే వ్యాధులు. నాలుగో చెప్పలా, ఇలా చెప్పారో నాకు తెలియట్లా. చికెన్ గున్యా చెప్పుంటారో, డెంగ్యూ చెప్పుంటారో, మలేరియా చెప్పుంటారో, టైఫాయిడ్ అంటున్నారు, అది కాదు. టైఫాయిడ్ వాటర్ వల్ల వస్తుంది. ఒకవేళ రేపు బిట్ వస్తే టైఫాయిడ్ దేనివల్ల వచ్చును అని దోమ ఉంటే దోమ పెట్టకూడదు, వాటర్ వల్లని పెట్టాలి. ఇంకోటి పైలేరియా అంటే బోధ వ్యాధి. బోధ కాలు అంటాం, ఎక్కువ కాలుకి వస్తూ ఉంటుంది బోధ వ్యాధి. ఇవి వచ్చేట్టు చూడండి. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్, పైలేరియాను తెస్తాము. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్, పైలేరియాను తెస్తాము. వణుకు జ్వరాలు, విష జ్వరాలు, చలి జ్వరాలు తెస్తాము. అయ్యో నా బోన్న అమ్మ అత్తరి మీదరికి వస్తాము. మిమ్మల్ని కుట్టి చంపుతాం రోయ్, మిమ్మల్ని కుట్టి చంపుతాం రోయ్. ఆ చికెన్ కొని ఆ డెంగ్యూ ఫీవర్, పైలేరియాను. ఏం పాట ఇదెందుకు? మీ ఏజ్ గ్రూప్ గుర్తుంటుంది. అప్పుడు రాసిందే ఇది 14-15 ఏళ్ళ క్రితం. అప్పుడు బొడ్డోళ్ళు అయి ఉంటారు మీరు. రబ్బర్ గాజులు పాటకి ప్యారడీ, దోమలు పాడుకున్నట్టు. అయితే ఆల్అవుట్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రావట్లేదు. ఈవిడ పాట మొదలెట్టింది. ఇప్పటికింకా ఆల్అవుట్ తీసుకురాలేదే, ఇప్పటికింకా ఆల్అవుట్ తీసుకురాలేదే. ఆ చీటికి మాటికి కొట్టేస్తూ చుట్టూ దోమలే. నే దూర దుప్పట్లో నేనున్న చీకట్లో దోమంది నా చెవిలో. నేను ఆ ఫీలిస్ కొట్టొద్దమ్మో, క్యూలెక్స్ దోమ కొట్టొద్దమ్మో. ఇప్పటికింకా ఆల్అవుట్ తీసుకురాలేదే. ఇలా చెప్తూ ఉంటే మీకు సరదాగా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు దాకా విసిగిపోయి ఉన్నారు పాపం. మీరు అనుకుని ఉంటారు, ఈ ముసలాయన ఎక్కడొచ్చాడు రా బాబు, ఇప్పుడు వచ్చి మా ప్రాణానికి వచ్చాడు. ముసలోడంటే గ్యారంటీగా చంపుతాడు. ముసలోళ్ళకి శాదాస్తం ఎక్కువ ఉంటుంది. మా ప్రాణం తీయడానికి వచ్చాడని చాలామంది అనుకున్నారు లోపల. నాకు తెలుసు, వాళ్ళ మనస్సుల్లోకి వచ్చా నేను. అందుకనే ప్లేటు మార్చా. అసలు విషయం వేరే ఉంది, ఇది కాదు మన జీవితానికి కావాల్సింది. అంటే దాంతో రంగరించి చెప్పుకోవాలి. హాస్యాన్ని బోధనతో రంగరించి చెప్పుకుంటే బోధన సస్టైన్ అవుతుంది, మనలో నిలిచి ఉంటుంది అనమాట. ఇది స్వానుభవం. నేను ఉపాధ్యాయులు కొన్ని వేల మంది మీరు కాదు, మా ప్రీ సర్వీస్ కాదు, కొన్ని వేల మంది ఇన్ సర్వీస్ టీచర్స్ డైట్కి వచ్చి శిక్షణ పొందారు. మేము ఆ మండలాలకు వెళ్ళాం. వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళకి ఏ విధంగా చెబితే
వాళ్ళు సస్టైన్ చేసుకుంటారా అని ఇలా రంగరించి వీటికి వచ్చామన్నమాట. కాబట్టి అలా మీరు ఆ కృషి, పట్టుదల, పట్టుపట్టరాదు పట్టు విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయో పట్టి విడుచుట కన్న పడి చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురవేమా. వేమన్ గారు అంటాడు, పట్టు పట్టామంటే అది సాధించే వరకు ఆ శ్రమ చేయాలన్నమాట. శ్రద్ధ, శ్రమ అంత బుల్వర్క్ చేస్తే కానీ మీరు దీంట్లోంచి బయటపడరు. వాళ్ళ 100లో 1గా ఉండాలి కానీ 100లో 1గా ఉండొద్దు. 100లో 1గా ఉండు. 100లో ఉన్నావా ఎప్పుడో నిన్ను కోసుకు తినేస్తారు వాళ్ళు. కాబట్టి అలా ఆత్మవిశ్వాసంతో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా చేయగలవు అంటారు స్వామీజీ. మీరు ఇది వరకు కొన్ని పరీక్షలు రాసి ఉండొచ్చు, ఫెయిల్ అయి ఉండొచ్చు. మనమేమి దాన్ని బట్టి విచారం చెందక్కర్లా. ఏమంటారు స్వామీజీ? కెరటం నాకు ఆదర్శం. వినే ఉంటారు మీరు. కెరటం నాకు ఆదర్శం. ఎందుకని? లేచి పడుతున్నందుకు కాదు, లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరల పైకి లేస్తున్నందుకు. అలా మీరు పడినా కానీ మరల పైకి లేవండి. రేపు కొంతమంది రాసి డిఎస్సి రాసి వచ్చి ఉండకపోవచ్చు. అలా నిరాశొద్దు. సానుకూల దృక్పథంతో ఉండండి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. మనిషి పాజిటివ్గా థింక్ చేయాలన్నమాట. అలా చేస్తూ చక్కని వచ్చారు చేస్తూ మీరు మరలా విజయం సాధించాలని, మరలా అవకాశం కనుక దొరికితే మరలా 20వ తారీఖు లోపు, 20వ తారీఖు వరకు ఉంటాను ఇక్కడ. తర్వాత ఏదో పని ఉంది, వేరే వెళ్ళాలి. అవకాశం కనుక దొరికితే మరలా. అయినా మీరు వెళ్ళే నవంబర్లో కూడా ఉంటారు ఇక్కడ, డిసెంబర్లో కూడా ఉండరు. సరే, ఏమైనా కానీ వాళ్ళు చాలా మంచి అవకాశం. నాకు కడుపు నిండిపోయింది అంటే మాటికి నీళ్లు తాగుతున్నాడు కదా అందుకని అనుకున్నారు ఏంటి? కాదు, మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికి. అందులో ఒక సభ, నేను ఇప్పుడు ఇది సభ అనుకుంటున్నా, క్లాస్ రూమ్ అనుకోవట్లా. ఒక సభ సక్సెస్ అయిందంటే ఎవరి వల్ల సక్సెస్ అవుద్ది? ఓట్లు గెలుస్తున్నారంటే ఎవరు వాళ్ళు గెలుస్తున్నారని అనుకుంటున్నా ఆయన ప్రచారం చేస్తున్నారు మహిళలు. వాళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చాడు కానీ మనకి ఇచ్చారా ఫ్రీ బస్సు? మనం వేయట్లేదా ఓట్లు? మీరే. అందువల్ల మహిళలు, మగవాళ్ళు ఎక్కడుంటే అది సక్సెస్సే. అందుకనే మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగములో తరగని పెన్నిధి మగువ, సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. మీ అందరికీ విజయం సిద్ధించాలని, ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని నష్టాలనైనా భరించి మీరు మీ ముందున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయం పొందాలని చెప్తూ, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గంకు లేక ముందు సాగిపొమ్మురా, సాగిపొమ్మురా, సాగిపొమ్మురా. నేను కూడా సాగిపోతాను.